ఈ నింజా నా లైఫ్లోకి ఎలా వచ్చింది అప్డేట్ అవ్వకుండా జట్ను ఎక్కాలి కానీ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జిఎం. ఇవాళ మన వీడియోలో నా నింజా 3 years ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అసలు ఈ నింజా స్టోరీ ఏంటి, ఈ నింజా నా లైఫ్లోకి ఎలా వచ్చింది, ఐ షేర్ యూ గైస్. సో గైస్, చిన్నప్పటి నుంచి నాకు కూడా స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే, బట్ నాకు ఐడియా కూడా లేదు ఏం కొనాలి, ఎక్కడ కొనాలి అనేది. సో కమింగ్ బ్యాక్ టు మై ఫస్ట్ బైక్ సిపిజెడ్. అప్పుడు హీరో హోండా ఉంటే, సో సిపిజెడ్ అంటే మీ అందరికి ఐడియానే ఉంది, 150cc. బట్ ఆ బైక్ వేసుకునే ఫిలిం నగర్ అప్ ఎక్కేటప్పుడు కొంచెం బైక్ కష్టపడుతుండే. దట్ వాస్ ద ఫస్ట్ మూమెంట్ ఐ డిసైడెడ్ ఐ వాంటెడ్ టు బై అ స్పోర్ట్స్ బైక్. ఇట్లా హెసిటేట్ అవ్వకుండా జట్మని ఎక్కాలి, అలాంటి బైక్ కొందామని డిసైడ్ అయింది. తర్వాత కరిజ్మా తీసుకున్న 225cc, అది కూడా హీరో హోండా అనే ఉండే. దాని తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ 350 థండర్బర్డ్ తీసుకున్నా. 150, 225, 350cc ఇక్కడ వరకు ఈ బైక్స్ అన్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఇవన్నీ ఒక స్టేజ్. అయితే ఎప్పుడైతే నింజా తీసుకున్నానో అసలు మైండ్ పోయింది నింజా పర్ఫార్మెన్స్కి. డే డెలివరీ తీసుకున్నాక ఫస్ట్ రైడ్ చేసిన బ్రో, బండి కంటిన్యూగా పోతుంది. నాకు అసలు మైండ్ ప్యాక్ అయిపోయింది. ఎప్పటి నుంచో నేను ఆ ఫిలిం నగర్ అప్ ఎప్పటి నుంచో ఎక్కుతూ వస్తున్నా. వన్ సెకండ్ కూడా హెసిటేట్ కాకుండా ఆ ఫిలిం నగర్ అప్లా వీలీ చేసుకుంటూ వెళ్ళిన బ్రో పీక్స్. అసలు ఈ కలర్ నాకు ఎంత నచ్చిందంటే, యాక్చువల్లీ 2022లో కొన్నాము ఇది, నవ్ ఇట్ ఈస్ 2025. ఇప్పుడు వరకు ఈ కలర్ రాలే, ఈ బండి రాలే. నవ్ ఇప్పుడు బండి వచ్చింది బట్ కలర్ రాలే. బండి లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ కంప్లీట్లీ పవర్ ప్యాక్డ్ బ్రో. ఇది ఫుల్ బట్టర్ స్మూత్. కానీ ప్రతి డ్రీమ్కి ఒక ప్రైస్ ఉంటుంది బ్రో. 3 years సర్వీస్ ఎక్స్పెండిచర్ కొంచెం డీటెయిల్గా చెప్తాం మీకు. ఫస్ట్ సర్వీస్ అప్పుడు బండి 300 తిరిగింది. సో యాజ్ యూజువల్గా కాల్ చేసిండ్రు, వెళ్ళిన. సో 13,000 అయింది బిల్లు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. 13,000 నాదే అని అనుకున్నా, బట్ 1000cc కదా ఉంటుంది అని అనుకున్నా. ఓకే, ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, చలో మేనేజబుల్. దెన్ సెకండ్ సర్వీస్ ఆన్ టైం కాల్ వస్తుంది బ్రో. వాళ్ళు డెఫినెట్గా ఆన్ టైం కాల్ చేస్తారు. నువ్వు తిరిగినా తిరగకుండా సర్వీస్ చేయించుకోవాలని చెప్తారు. ఏమంటే మళ్ళీ వారంటీ పోతుంది, ఇది పోతుంది అంటారు. సో డెఫినెట్లీ నువ్వు చేసుకోవాలి. సో సెకండ్ సర్వీస్ నథింగ్ న్యూ, మళ్ళీ 13,000 అయింది. సో అక్కడ నుంచి నేను బిల్ రిఫర్ చేయడం స్టార్ట్ చేసిన. సో సర్వీస్ ఛార్జెస్ 4,000 చేంజ్ ఉంది. నోట్ దిస్ పాయింట్, సర్వీస్ ఛార్జెస్ 4,400 ప్లస్ మనకి చైన్ క్లీన్, చైన్ ల్యూబ్, వాటర్ వాష్ అన్నిటికీ మళ్ళీ సపరేట్ ఛార్జ్. గైస్, నాకు అర్థం కాని ఏంటంటే, ఈ షోరూమ్ వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ వేసినప్పుడు బేసిక్ 150cc 200cc బైకులకి బయట సర్వీస్కి ఇస్తే వాళ్ళు వాష్ చేసి మరీ ఇస్తారు. వీళ్ళు వాష్కి కూడా 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓవరాల్గా 5 సర్వీసెస్ అయినాయి. ఈ 5 సర్వీసెస్లో బండికి రీప్లేస్ చేసిన పార్ట్స్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇది కామన్. 1 సెట్ ఆఫ్ బ్రేక్ ప్యాడ్స్. సో ఇప్పటి వరకు 3 years మెయింటెనెన్స్ 71,000 అయింది. ఎక్స్పెన్సివ్ బైక్ కొన్నాక సర్వీస్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అది తెలియక కాదు, ఈ 3 years ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మెయింటెనెన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ సేఫ్ రైడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.